రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడిని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. తర్వాత 19. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు హెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షమ్రోను పట్టణములకు వారిని నడిపించెను. వారు షమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థించగా యెహోవా వారి కండ్లను తెరిచెను గనుక వారు తాము షమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఒక శ్రేష్టకరమైనటువంటి మాట, ఎలీషా యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దైవజనుడండి ఎలీషా ప్రవక్తగా, మరి ఏలియా తర్వాత ప్రవక్తగా ఎంచబడినటువంటి వ్యక్తి. ఈ యొక్క దైవజనుడి గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. దైవజనుడు అయినటువంటి ఎలీషా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, పనివాడి కొరకు దేనికి చేస్తున్నాడు? పనివాను కండ్లు తెరువబడుటకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కనులు? ఏమంటాడు అక్కడ చూడండి, అనేక మంది ఉండారు. పనివాడు ఎవరంటే ఎలీషాతో పాటు ఉండేటువంటి వ్యక్తి, ఎలీషా దగ్గర పని చేస్తున్నవాడు. యెహోవా పనివాని కండ్లను తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతం చుట్టూ అగ్ని రథముల చేతను నిండి ఉండట చూశాను. కాబట్టి పనివాడికి కండ్లు తెరవబట్టడం కొరకు ఎలీషా ప్రార్థన చేసిన అనుభవాన్ని దైవజనుడి గురించి మనం చూస్తున్నాం. దైవజనుడు అయిన ఎలీషా మరి ఒక వ్యక్తి యొక్క జీవితంలో నిజంగా ఒక వ్యక్తి కన్నులకు అంధత్వం కలిగినప్పుడు, ఒక వ్యక్తి కళ్ళకు అంధత్వం కలిగిన అనుభవం ఉన్నప్పుడు, రకరకాల విధానాలు ఉన్నప్పుడు ఎలీషా యొక్క జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, తనతో పాటు తన దగ్గర ఉన్న పనివాడు వాస్తవాన్ని చూడలేని స్థితిలో ఉన్నప్పుడు, నిజాన్ని చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకు? తన పనివానికి వాస్తవం ఏంటో దేవుడు కన్నులారా చూపించినట్లుగా. ఈరోజు చాలామంది వాస్తవాన్ని చూడలేనటువంటి చాలామంది మనుషులు భూమి మీద జీవిస్తూ వస్తున్నారు. వారి జీవితాలు మనం అర్థం చేసుకుంటే అనేకమైన విషయాల్లో వారు దేవుణ్ణి చూడలేని అనుభవాలు ఉంటున్నాయి. ఈరోజు చాలామంది అంటే దేవుని బిడ్డలను పడుతున్న రక్షణ పొందిన వారు కానీ, పొందిన వారు కానీ, నామకార్థ క్రైస్తవులు కానీ అనేక మంది దేవుని పూర్తిగా కన్నులారా చూడలేనటువంటి అనుభవాలు ఉన్నాయి. నిజంగా ఇక్కడున్న వ్యక్తి కొరకు ఎలీషా ప్రార్థన చేస్తున్నట్టు పనివాడి కొరకు, మనం కూడా మన ఇంటి వారి కొరకు, మన ఇంట్లో ఉండేవారి కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, బంధువుల కొరకు, ఇంకా చెప్పాలంటే తోటి విశ్వాసులు కానీ, విశ్వాసుల యొక్క కుటుంబాల్లో కానీ అంధత్వం, ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా దేవుని చూడలేని కన్నులు కలిగిన వారు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు దేవుణ్ణి చూడకపోవటం కారణం వారి కళ్ళకి ఏం కమ్ముతూ వచ్చిందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్న కొద్ది ఫ్యాన్ అండి, కొద్ది తగ్గించండి ఫ్యాన్. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. గతించిన దినాలన్నీ కూడా చాలినంత దేవుడిగా మీరు సాయం చేస్తూ వచ్చారు. వందనాలు. మీరు చూపించిన కృపకై వందనాలు. విత్తబడేటటువంటి వాక్యంలో కూడా నీరు కట్టి ఫలింపు చేయండి దేవా. ఈ వాక్యం మీరు సంఘ ప్రార్థన కొరకు వాక్యం దాన్ని ఇస్తానికి నేను బలహీన ఒప్పుకుంటున్నా, నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకున్నా, జ్ఞాపకం చేసుకోనండి. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి దేవా. ఈ వాక్యం నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించే శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చండి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రభా నేను నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా, జ్ఞాపకం చేసుకోండి. నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యమును కొరకే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పిపడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి దేవా. మరి దైవజనుడు అయినటువంటి ఎలీషా పనివాడి యొక్క కన్నులు తెరవబట్టడం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రభా మా కన్నులు కూడా తెరవబడాలి. కుటుంబంలో బంధుమిత్రులు, రక్త సంబంధుల యొక్క కళ్ళు కూడా తెరవబడాలి. ఆ కన్నులన్నీ కూడా ముయ్యబడిన కన్నులు తెరవబట్టడం కొరకే ప్రార్థించే వారికి సిద్ధపరచమని
మా ప్రతి ఒక్కరు తీర్చమని మాతో మాట్లాడమని, బలహీనతలు క్షమించి సరిచేయమని, ఈరోజు వాక్యంతో దీవించమని, నాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం ప్రతి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తగ్గించాను ఇదేంది ఒకసారి సడన్గా ఇదేంది సడన్గా స్టార్ట్ అయినట్టు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే ఎలీషా యొక్క జీవితంలో పనివాని కొరకు ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఎలీషా పనివాని కొరకు ప్రార్థన చేయగా ఏం జరుగుతూ వచ్చింది అని అంటే మనం బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఆపేసాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఎలీషా యొక్క జీవితంలో పనివాడు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? కళ్ళు తెరవబట్టడం కొరకు. సో పనివాడి కొరకు, పనివాని యొక్క కళ్ళు తెరవబట్టడం కొరకు ఎలీషా ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఎలీషా యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అసలు ఆ పనివాడు కళ్ళు తెరవబట్టడం కొరకు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. పనివాడి కళ్ళు ఎలా ఉండయి అని అంటే అన్న కూర్చొని పర్లేదు వదిలే. పనివాని కళ్ళు ఎలా ఉండే అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసి ఆ పనివాని కళ్ళు ఎలా ఉండయి అని అంటే రండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం, క్షమించండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 22వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 22వ వచనం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 22వ వచనం. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడ్డతనములు, కృత్రిమములను, కామరికం, వస్త్రములు, దేవదర్శనమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే కన్నులు. ఏంటి? కన్నులు. సో మానవుని యొక్క కళ్ళు ఎలాంటివి అని మనం అర్థం చేసుకున్నట్టయితే అనేక కోణాల్లో మనం ప్రియులారా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మానవుని యొక్క కళ్ళు అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చెడ్డ కళ్ళుగా ఉంటూ వస్తున్నాయి. ఎలా ఉండి? చెడ్డే. సో మానవుని యొక్క జీవితంలో అనేక విధానాలు చూసినప్పుడైతే ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెలుచున్నాయి. మానవుని యొక్క కన్నులన్నీ కూడా ఎలాంటివంటే చెడ్డ కళ్ళు అంటే మానవుడు చూసేదంతా చెడే చూస్తున్నాడు కానీ మంచిని చూస్తల్లా. ఈరోజు మానవుని యొక్క కళ్ళు గురించి మనకు బైబిల్ మాట్లాడుతున్న మాటను చూసినట్టయితే ప్రతి మనిషి యొక్క కన్నులు తెరవబడాలి. ఎందుకు ప్రతి మనిషి యొక్క కన్నులు తెరవబడాలంటే ఆ మనుషుడు చూపులో ఉన్నటువంటి చెడ్డతనం పోవాలి. ఏం పోవాలా? చెడ్డతనం. చాలామంది, అనేక మంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో మనం పరీక్షించుకున్నప్పుడు చూడగా మనుషుల చూపులోనే చెడుతనం ఉంటుంది. మనుషుల చూపులోనే చెడుతనం ఉంటుంది. ఎందుకంటే అనేక మంది యొక్క జీవితాల్లో వారు చూపే మంచి విధానాలు ఉండదు. చెడుని ఆశించినట్టు కానీ, చెడు కావాలని కోరుకున్న విధానాలు కానీ ఉండేవి. సో ఈరోజు ఆ చెడ్డ కళ్ళు, ఏవైతే చెడ్డ కళ్ళు ఉన్నాయో అవి తెరవబట్టడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క మానవుని యొక్క జీవితంలో దేవుని కార్యాలు చూడలేకుండా, దేవుని యొక్క అద్భుతాలు చూడకోకుండా ఏవైతే చెడ్డ కళ్ళు అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించబట్టడం కొరకు మనం ప్రార్థించాలి. ఎలీషా పనివాడు కొరకు ప్రార్థన చేస్తున్నాడు, పనివాని కన్నులు తెరవబట్టడం కొరకు. ఆ పనివాని కళ్ళు ఒక రకంగా ఎలా ఉండే? వాస్తవానికి ఎట్లా ఉన్నప్పుడు కూడా మానవుని పనివాడి కళ్ళు ఎలా ఉండే అంటే తెలుసుకోలేని స్థితిలో ఉండే. ఎందుకని? ఒక మనుషుడు దేవుని కార్యాల గురించి తెలుసుకోలేకపోతానంటే అర్థం ఏంటంటే ఆ మనుషుడు కళ్ళ ఎదుట చెడు ఉంది కాబట్టి. చూడండి, మనుషుల్లో చెడు ఉన్నప్పుడు ఆ మనుషుడు మంచిని తెలుసుకోలేడు. చెడు తనలో ఉన్నంతకాలం మంచిని మనుషుడు తెలుసుకోలేడు. తన కళ్ళ ఎదుట ఎంత మంచి కార్యం జరిగినా అది చెడ్డగానే ఉంటుంది, ఎంత చెడ్డ కార్యం చేసినా అది మంచిగానే ఉంటుంది. ఈరోజు చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పనివాని యొక్క కళ్ళు ఏ అనుభవంలో ఉంటాయంటే కన్నులు, ఆ కన్నులు చెడ్డవిగా ఉంటాయి. అంటే పనివాడి దగ్గర ఎలా ఉండా ఒక మనుషుని యొక్క కళ్ళు ఎలా ఉంటాయి అంటే చూస్తున్నాం. ఒక మనుషుడి యొక్క కళ్ళు ఎలా ఉంటాయి అంటే చెడ్డగా ఉంటాయి. ఈ చెడ్డగా ఉన్న కళ్ళకి మంచి కనపడదు. మంచి కనబడాలంటే ప్రార్థన ఉండాలి. మంచి కనబడాలంటే ప్రార్థన ఉండాలి. ఇప్పుడు మనం బైబిల్ చదువుకుంటూ వెళ్తాం, మనకు అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో ఉన్న మంచో చెడో మనకేం అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది? ప్రార్థనా జీవితంతో బైబిల్ చదివినప్పుడు అర్థమైంది. ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో కావాల్సినటువంటి మొదటి మెట్టు ఏంటంటే ఎలీషా పనివాని కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాడు. మానవుని యొక్క జీవితం ఎటువంటి కన్నులు తెరవబడాలంటే మనం చేసే ప్రార్థన
చెడ్డ కళ్ళు కలిగి తమ కళ్ళ ద్వారా అంత చెడునే ఆస్వాదిస్తూ చెడునే చూసేటటువంటి ప్రజల యొక్క కళ్ళు తెరవబట్టం కొరకు మనం ప్రార్థించాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, సౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఒకటి, కన్నులు ఎలాంటివి? అవి చెడ్డ కళ్ళు. రెండోది, కన్నులు ఎలాంటివి అంటే బైబిల్ రాయబడుతున్న మాట, సత్యమును చూడనటువంటి కళ్ళు. ఎలాంటి కళ్ళు ఇవి? సత్యాన్ని చూడనటువంటి. ఈ కళ్ళు యొక్క విధానం చూడగా ఈ కన్నులు కలిగిన వారు ఎలాంటి వారు అంటే సత్యాన్ని చూడలేరు. పౌలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. సౌలుగా ఉన్నప్పుడు సత్యాన్ని చూడలేకపోతున్నాడు. అంటే వాస్తవం ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు. తన జీవిత చరిత్ర చూడగా, తన విధానం చూడగా, తను జీవించిన జీవితం చూడగా, తన ప్రవర్తన ఫలం చూడగా ఎలా ఉంది అని అంటే సత్యము తెలుసుకోలేక ప్రజలను హింసించే స్థితిలో ఉంటూ వచ్చాడు. సత్యమును తెలుసుకోలేక ప్రజలను హింసించే స్థితిలో ఉంటూ వచ్చాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవాతి దేవుడే తన కుమారుని ద్వారా సౌలు సత్యాన్ని తెలుసుకోలేని కన్నులు సౌల్లో ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళు తెరవబడుతూ వచ్చినాయి. ఆ కళ్ళు తెరవబడుతూ వచ్చినాయి. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే, ఒకటి, ఇది చెడ్డ కళ్ళు. అంటే చెడునే ఆస్వాదించేది, చెడునే చూసేది. రెండోదిగా ఈ కన్నులు ఎలాంటివంటే సత్యాన్ని చూడనటువంటివి. సత్యం ఎవరంటే యేసు ప్రభువారే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని తేటగా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మరి వారి జీవితాల్లో ఎంతో లోతుగా చూడలేనటువంటి ప్రజలు నేటి దినాల్లో ఉండాలి. సో సత్యమును చూడలేని వారు, అంటే ఏదో వాస్తవం ఉందో దాన్ని చూడలేనటువంటి ప్రజలు. ఏదైతే మనం వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నా దాని విషయమే మన కన్నులు తెరవబట్టం ప్రార్థన చేయాలా. అదే రీతిలో మన కుటుంబీకుల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ ఎవరైతే సత్యాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారో అట్టివారు వారి యొక్క కళ్ళు తెరవబట్టం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరికి? సత్యాన్ని తెలుసుకోలేనటువంటి ప్రజలకి, సత్యమును ఎరగనటువంటి ప్రజలకి. ఎవరైతే సత్యాన్ని తెలుసుకోలేక కన్నులు అంధత్వం కలగబట్టి ఉందో, సత్యాన్ని తెలుసుకోలేక ఎవరి కన్నులైతే ముయ్యబడుతుందో అటువంటి వారు వాస్తవానికి సత్యాన్ని తెలుసుకోవడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ రోజులో చాలామంది సత్యమును గురించి అవగాహన లేదు. మనం బైబిల్ తీసుకెళ్ళి ఎవరికైనా ఏదైనా 4 మాటలు చెప్పినా వినే స్టేజ్లో ఈ రోజుల్లో లేరు. పోనీ ఏదైనా స్వార్థ పత్రికలు ఇచ్చినా వినే స్టేజ్లో ప్రజలు లేరు. ఎందుకని? సత్యమును గురించినటువంటి ఆలోచన ప్రజల్లో నుండి వెళ్ళిపోయింది. అసలు ఆ సత్యమును గురించి తెలుసుకోవడానికి కూడా లేదు. ఆ సత్యమును గురించి మనం చెబితే దాంట్లో బలహీనతల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, దాంట్లో లోపాలు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు, దాంట్లో ఏదో ఒక బలహీనతలు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఈ కన్నులు చెడ్డవి. రెండోది, ఈ కన్నులు ఎలాంటివంటే సత్యమును చూడనటువంటివి. వాస్తవం ఏంటో నిజమేంటో తెలుసుకోవాలటానికి కూడా ఆ సత్యమును చూడనటువంటి కళ్ళు. ఇది 2. అంటే మన జీవితాలు, మన కుటుంబాల్లో కూడా ఎవరైనా మన కుటుంబీకులు చెడునే ఎక్కువ ఆస్వాదించే కన్నులుగా ఉంటే మన కుటుంబాల్లో ఆ చెడును ఆస్వాదించే కళ్ళు యొక్క జీవితాలు మార్చబడటం కూడా ప్రార్థన చేద్దాం. రెండోదిగా చూస్తున్నట్లయితే బైబిల్లో రాయబడిన రెండో మాట, ఎవరైతే సత్యమును చూడలేక కన్నులతో సత్యమును చూడలేక అసత్యముని చూస్తున్నారో అటువంటి వారు పూర్తిగా సత్యమును చూడటం కొరకు మనం ప్రార్థన చేద్దాం. సత్యమును చూడటానికి వారి కన్నులు తెరవబట్టడం కోసం ప్రార్థన చేద్దాం. మూడోదిగా చూసినట్లయితే ఎటువంటి కన్నులు? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 4:15. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఏలి ఎలా ఉన్నాడు? తన కన్నులు ఎలా ఉండి మందగలిగినందున అతని కళ్ళు కానరాకుండెను. ఎట్లా ఉండి అంటే ఈ రోజుల్లో మానవుని యొక్క కళ్ళు మందగలిగి ఉండయి. ఏం కలిగి ఉండి? ఇక్కడ రాయబడినటువంటి ఒక అంశం ఏంటంటే ప్రియులారా, మానవుని యొక్క కన్నులు అన్నీ కూడా ఎలా ఉండే? మందగలిగినందున.
అంటే ఈ రకంగా చెప్పాలంటే చూడలేని స్థితిలో ఉండారని అర్థం. మనుషుడు కనబడని స్థితిలో కళ్ళు ఉన్నాయి. ఎలా ఉండే? మనుషుడు కనబడినటువంటి స్థితిలో. ఈ రోజులో చాలామంది కూడా చూడండి, మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా చూసినట్లయితే మన ఇంట్లో కానీ అధికమైన కుటుంబీకులు అందరూ ఉన్నప్పుడు, పిల్లలు కానీ పెద్దలు కానీ పడుకున్నప్పుడు ఎవరో ఒకరు తొక్కుంటూ వెళ్తారు కాలు. మనం ఏమంటామంటే, నీ కళ్ళు కనపడతలేదో తొక్కుంటూ వెళ్తున్నాం అంటాం. అంటే ఒక రకంగా అర్థం చేసుకోవాలంటే ఏదో నౌక తొక్కినా, ఏదో మనల్ని మన ద్వారా అనిపించుకోవడం తొక్కినా మనం ఏమంటామంటే కళ్ళు కనపడతలేదా అని అంటాం. అంటే అర్థం ఏంటి? దగ్గరున్నది కూడా కనబడింది అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది యొక్క జీవితాల్లో, మనుషుల యొక్క జీవితాల్లో వాస్తవం దగ్గరున్నప్పుడు చూడలేని స్థితిలో ఉంటారు. నిజము దగ్గరున్నప్పుడు, నిజం అనేది సమీపంగా ఉన్నప్పుడు, నిజం అనేది దగ్గరలో ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవులు ఆ యొక్క నిజాన్ని చూడలేని స్థితిలో ఉంటారు. ఇక్కడ చూడండి, ఏలీ ఉన్నాడు. ఏలీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, పనివాడు కానీ మరొకడు వచ్చాడు. కానీ ఏలీ చూసే స్థితి లేదు. ఎందుకు? తన కళ్ళు మందగిలిగినందున చూడలేకపోతున్నాడు. కానరాట్ల వ్యక్తి ఎవరన్నది పూర్తిగా వ్యక్తిని కనుగొనే స్థితిలో ఏలీ లేకుండా ఉంటాడు. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఏలీ యొక్క కళ్ళు కనబడుతూ వస్తున్నాయి. ఏలీ యొక్క కళ్ళు ఉంటూ వచ్చినాయి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుడు సమీపంగా ఉన్న దాన్ని చూడలేని స్థితిలో ఉన్నాడు. సమీపంగా ఉన్నదాన్ని, దగ్గరగా ఉన్నటువంటి దాన్ని, దగ్గరగా ఉన్న ప్రభువుని అనేకులు చూడలేని స్థితిలో ఉంటున్నారు. చాలామంది, అనేక మంది యొక్క జీవితాల్లో ప్రభువారు తన సమీపంగా వచ్చి, ప్రకటన గ్రంథం 3:20 అంటాడు, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తెరిచిన నేను నాతో భోజన సావాసం కలిగి ఉంటాం అంటున్నాడు. ప్రభువారు ఎంతో సమీపంగా వచ్చి, ఎంతో సమీపంగా ఉండి హృదయం అనే తలుపు తెరుతున్నప్పుడు మానవుని యొక్క నేత్రాలు, హృదయము తెరవబడలేక, మానవుని యొక్క నేత్రాలు తెరవబడలేక, ప్రభు కొడుతున్న తలుపుని మానవుడు చూడలేక అంధత్వం కలిగిన వాడుకుంటున్నాడు. ఏం కలిగి ఉంటాడు? అంధత్వం. మానవుడు దేవుని ప్రభువే నరావతారికి లోకానికి వచ్చి మానవుడి దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నప్పుడు ఆ తలుపుని చూడలేని దుస్థితిలో మనుషులు జీవిస్తూ వస్తున్నారు. ప్రియులారా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంధత్వము ఓ రకంగా మనుషుడికి కనబడదు. ఏమైంది? కనబడని స్థితిలో. ఈరోజు చాలామంది యొక్క జీవితాలు మనం అర్థం చేసుకున్నట్లయితే, అనేక మంది యొక్క మానవులు కానీ క్రైస్తవులు కానీ, నామకార్థమైన క్రైస్తవుల యొక్క జీవితాలు చూసినట్లయితే, తమకు సమీపంగా ఉన్నటువంటి ప్రభువుని, తమకు దగ్గరగా ఉన్నటువంటి ప్రభువుని అనేక మంది చూడలేని దుస్థితిలో ఉండాలి. చాలామంది చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు? సమీపంగా ఉన్న ప్రభువుని ఎందుకు చూడలేకపోతున్నారంటే, మానవుని యొక్క కన్నులకి అంధత్వం కలుగు చేయబడింది కాబట్టి. కలుగు చేయబడిన అంధత్వం ద్వారా, కలుగు చేయబడిన గుడ్డితనం ద్వారా, కలుగు చేయబడినటువంటి గుడ్డి యొక్క జీవితం ఉండటం ద్వారా మానవుడు తనకు సమీపంగా ఉన్న ప్రభువుని ఈరోజు మానవుడు తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది క్రైస్తవులు అట్లాగా ఉండాలి. చాలామంది ఒక రకంగా నామకార్థంగా ఉండేవారు, కానీ అప్పుడప్పుడు ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళే క్రైస్తవులు కూడా ఎలా ఉంటారంటే, తమకు సమీపంగా ఉన్న ప్రభువుని గుర్తిరగలేకపోతున్నారు. ప్రభు ఏమో హృదయం అనే తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను అంటున్నాడు. ఆయన హృదయం దగ్గర నుండి తట్టుతున్న మన ఇల్లు తట్టుతున్న వ్యక్తి ఎవరన్నది కూడా చూడలేని స్థితిలో ఈరోజు విశ్వాసులు జీవిస్తున్నారు. మన హృదయమే లేదా మన ఇంటికే అన్ని చోట్ల రాస్తాం, ఈ ఇంటికి క్రీస్తే అధిపతి అని. ఆ అధిపతి వచ్చే తలుపు కొడుతున్నాడు, అధిపతి వచ్చే తలుపు తీయమని అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది యొక్క మనుషుల యొక్క జీవితాల్లో అంధత్వం కలుగు చేయబట్టం ద్వారా ఎవరు మన ఇంటి గడప దగ్గరకు వచ్చి తలుపు తెరుతున్నారో, మన హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఎవరు తలుపు తెరుతున్నారో కూడా తెలుసుకోలేని దుస్థితిలో నేడు దినాల్లో క్రైస్తవులు జీవిస్తున్నారు. ఎందుకంటే తలుపు కొడుతుంది ఎవరో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. తలుపు కొడుతుంది ఎవరు తెలుసా? ఈ ఇంటికి క్రీస్తు అధిపతి అని రాసుకున్న అధిపతి వచ్చి తలుపు కొడుతున్నాడు. ఎవరు తలుపు కొడుతున్నారో తెలుసా? నీతో భోజనం చేయాలనుకున్న వ్యక్తి. ఎవరు తలుపు కొడుతున్నారో తెలుసా? నీతో సహవాసం ఉండాలనుకున్న వ్యక్తి. ఆయన తలుపు కొడుతుంటే ఆయన్ని చూడలేనటువంటి అంధత్వం కలిగిన మందగిలినటువంటి కన్నులతో ఈరోజు మానవుడు జీవిస్తూ వస్తున్నాడు. ఏలీ స్థితి అదే. ఏమవుతూ వచ్చింది? వస్తున్నాడు ఒక వ్యక్తి, కానీ అతను చూడలేకపోతున్నాడు, అతను కనుగొనలేకపోతున్నాడు ఎవరన్నది. ఎందుకంటే కళ్ళు మందగిల్ని. ఈరోజు చాలామంది సమీపంగా ఉన్నటువంటి ప్రభువుని చూడలేక వారి యొక్క జీవితంలో వారి కన్నులు మందగిలిన అనుభవం నేటి దినాలు ఎంతోమంది క్రైస్తవులు జీవిస్తూ వస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా జీవిస్తున్నారో తెలియదు, ఎలా నడుస్తారో కూడా తెలియదు.
కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మన జీవితాల్లో ప్రభు తట్టుచున్నాడు. హృదయమైన తలుపు దగ్గర తట్టుచున్నాడు. ఎందుకంటే మనతో ఉండటానికి, మనతో సావాసం చేయటానికి. కానీ ఈరోజు మనుషులకి సమీపంగా మనకు దగ్గరగా ఉండి ప్రభు తట్టుచున్న విధానాన్ని ప్రజలు గ్రహించలేకపోతూ వస్తున్నారు. తమకు సమీపంగా ఉన్న ప్రభుని ఎంత విచిత్రమో చూడండి. మన దగ్గరే నిలుచుండ ప్రభుని మనం చూడలేకపోతున్నామంటే ఎంత గుడ్డితనంతో మానవుడు జీవిస్తున్నాడో చూడండి. ఎంత గుడ్డితనం. పక్కనున్న వాళ్ళు చూడలేకుండా ఉంటాం మనం? పక్కనున్న వాళ్ళు చూడలేమా? చూస్తాం. మరి ఇక్కడ పక్కనున్న ప్రభువుని చూడలేకపోతున్నారంటే ఎంత గుడ్డితనం. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మానవుడు ఎంత గుడ్డితనం కలిగి ఉండకపోతే పక్కనున్న ప్రభువుని కూడా గుర్తించలేకపోతున్నాడు. ప్రక్కనున్న ప్రభువుని కూడా గుర్తెరగలేకపోతున్నాడు. ఎందుకంటే కళ్ళు మందగిల్ని, ఆ కళ్ళు చూడలేని స్థితిలో ఉండి, ఆ కళ్ళు మందగిల్ని కాబట్టి సమీపంగా ఉన్న ప్రభువుని కూడా చూడలేని దుస్థితిలో ఈరోజు విశ్వాసులు జీవిస్తున్నారు. తద్వారా విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉండే అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుడు అంటే కూడా తెలియనటువంటి అనుభవాల్లో ఉండాలి. ఇది మూడో మాట. కాబట్టి మూడోదిగా ఎటువంటి కన్నులు? ఒకటి, కన్నులు ఎలాంటివి? చెడును చూసే కళ్ళు. 2, సత్యమును చూడలేనటువంటి కళ్ళు. 3, మందగిలినటువంటిది, అంటే సమీపంగా ఉన్న వాటిని కూడా చూడలేనటువంటి కళ్ళు ఇవి. 4వది కళ్ళు ఎలాంటివి అంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం చదవండి అక్క. ఈరోజు మానవునికి ఏ కన్నులు ఉన్నాయంటే, ఎటువంటి కన్నులు ఉన్నాయి? ఒకటి, చెడు కళ్ళ ఎదుట ఉంది కాబట్టి కళ్ళు చెడు అయిపోతున్నాయి. 2, సత్యం ఒకటి సత్యాన్ని చూడలేకపోతున్నారు. ఇది సత్యమును చూడలేనటువంటి కళ్ళు. 3, మందగిలినటువంటి కళ్ళు. ఈ మందగిలటం ద్వారా సమీపంగా వస్తున్న వ్యక్తిని కూడా చూడలేనాడు. ఏలియాకు కూడా దగ్గరగా అంత దూరంలో ఉండే వ్యక్తిని చూడలేకపోతున్నాడు. ఈరోజు మనం కూడా ఇంట్లో ఎక్కడో ఉంటున్నాం, కానీ ఇంట్లో ఎక్కడ ఉన్నామంటే ఇల్లుగా మనకి తలుపు దూరం కాదు, కానీ అక్కడ దగ్గరలో ఉన్న ప్రభువుని కూడా మనం చూడలేకపోతున్నాం. హృదయం అనే తలుపు దగ్గర ఉన్న ప్రభువుని కూడా చూడలేకపోతున్నారు. కళ్ళు మందగిల్ని చూడలేని స్థితిలో ఉంటారు. ఇక 4వదిగా చూసినట్టు ఎటువంటి కళ్ళు అంటే ఇవి పొరలు కమ్మినటువంటి కళ్ళు. ఎలాంటి కళ్ళు ఇవి? పొరలు కమ్మిని. చూడండి, మరి అపోస్తలుడైన పౌలు గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. ఏ కళ్ళు అండి? పొరలు గమ్మినటువంటి కళ్ళు. ఒక రకంగా అనేక పర్యాయాలు మనం అంటాం, అహంకారం నీ కళ్ళకెక్కింది అంటాం. నీ కళ్ళలో అహంకారం ఉందంటాం. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క కళ్ళు ఎలా ఉంటాయంటే అలాగూ అలంకరించబడుతున్నాయి అని అర్థం. సో ఇక్కడ కూడా చూస్తున్నట్టు పౌలు యొక్క చరిత్ర చూస్తున్నట్టయితే, లేదా మానవుని యొక్క కన్నులు ఎలా ఉంటాయంటే పొరలు కమ్మి ఉన్నాయి. ఏ పొరలు? కళ్ళకు వచ్చే పొరలకు ఆపరేషన్ అనే చేయొచ్చు. కళ్ళకు కలిగే పొరలకి ఆపరేషన్ చేయొచ్చు. మనోనేత్రాలకే పొరలు గమ్మి ఉంటే, మనోనేత్రంకే పొరలు గమ్మి ఉంటే, భౌతికమైన కళ్ళకి ఏదైనా పొరలు గమ్మినా దానికి ఆపరేషన్ చేసి తీసేయచ్చు. కానీ మనోనేత్రానికి పొరలు గమ్మి ఉంటే చాలా కష్టం. అది ఇక ఆ పొరలు పోవటం. ఇక్కడ సౌలు చరిత్ర అదే. కళ్ళకి ఎలా ఉండే? పొరలు గమ్మి ఉండే అంట. పొరలు కమ్మి చూడలేని స్థితిలో ఉన్నటువంటి సౌలు కొరకు అననీయ అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ప్రార్థించగా దేవుడు అతను కళ్ళు ఇచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం, దృష్టి పొందిన అనుభవాన్ని చూస్తున్నాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ, నామకార్థమైన క్రైస్తవులు కానీ వారి జీవితాల్లో వారి యొక్క విధానాలు, వారి కన్నులు పూర్తిగా పొరలు కమ్మినటువంటి కన్నుల్ని చూడలేకపోతున్నారు. ఏ పొరలైతే ఆ కళ్ళకు కమ్మిందో, ఏ పొరలైతే ఆ కళ్ళకు కమ్ముతుందో, ఆ కమ్మినటువంటి పొరలు బట్టి తేటగా దేవుని చూడలేని అనుభవం ఉండాలి. తేటగా దేవుని చూడలేని అనుభవం ఉంటున్నారు. ఈరోజు మనం ప్రార్థించవలసిన మరొక కోణం ఏంటంటే ఆ కన్నులు తెరవబడాలి. ఏ కన్నులు? పొరల వంటి కన్నులు తెరవబడాలి. పొరల్లాగుండా కన్నులు తెరవబడాలి. ఏదైతే కళ్ళకి పొరలు గమ్మి వాస్తవాన్ని చూడలేక, నిజాన్ని చూడలేక అవివేకంతో జీవిస్తున్నారు ప్రజలు, అటువంటి వారు అవివేకంతో, అవిశ్వాసంతో, అహంకారంతో జీవించే ప్రజల కళ్ళకుండా పొరలు రాలిపోవటం కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు
ఈరోజు అననీయ ప్రార్థన చేశాడు. ఏమైంది? కళ్ళకుండా పొరలు రాలిపోతూ వచ్చినాయి. కళ్ళకుండా పొరలు రాలిపోతూ వచ్చినాయి. ఈరోజు మన ప్రార్థన కూడా అట్లాగే ఉండాలి. మనం కూడా ప్రార్థన చేస్తే మొదటగా మన కళ్ళకుండా పొరలు రాలిపోవాలి. లేదా తర్వాత చుట్టుపక్కల ఉన్న వారి విశ్వాసుల యొక్క కళ్ళకి ఏదైతే పొరలు గమ్మి ఉందో అవి రాలిపోవాలి. లేదా మన కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరి కళ్ళకైతే పొరలు గమ్మి దేవుని సన్నిధికి రాలేక, దేవుని మందికి రాలేక, దేవుని గురించి తెలుసుకోలేని దుస్థితిలో ఉంటారో, అహంకారంతో, అవివేకంతో, గర్వంతో ఎవరైతే జీవిస్తున్నారో వారు కళ్ళకుండా పొరలు వారి కళ్ళకుండా పొరలు పూర్తిగా రాలిపోయి తేటగా దృష్టి పొందడం కొరకు ప్రార్థన చేద్దాం. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. చాలక్క ఇక్కడ రాయబడిన మాట. ఆ స్త్రీ ఏం చేస్తుంది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు. ఇది ఎలాంటిదంటే ఓ రకంగా చెప్పొచ్చు, లోకాన్ని కలిగినటువంటి కన్నులు. ఎలాంటివి? లోకంతో నింపబడినటువంటి కన్నులు. ఈ లోకం మొత్తం కూడా ఎక్కడుంది? తన కళ్ళల్లోనే నింపబడుతూ వచ్చినాయి. ఈ లోకంలో ఉండవన్నీ కూడా లోకము, లోకాశులు, శరీరాశులు అన్నీ కూడా కళ్ళలో నింపబడుతూ వచ్చినాయి. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు తన హృదయం మీద అప్పుడే. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి కన్నులు ఎలాంటివంటే ఆకర్షభరితమైనవి, ఆకర్షణీయమైనవి. ఈ లోకంలో ఉన్న కన్నులను బట్టి మానవుని యొక్క జీవితం ఏమవుతుందంటే ఆకర్షించబడిన అనుభవంలోకి వచ్చేస్తుంది. మానవుని కన్నులు ఎక్కడుండే? లోకంలో. ఈ మానవుని యొక్క కన్నులన్నీ కూడా లోకంలో జీవించడం ద్వారా మానవుని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే ఆకర్షభరితమైనదిగా అవుతుంది. ఏమవుతుంది? ఆకర్షించే. లోకం ఎలాంటిది? మానవుని ఆకర్షించింది. సాతానుడు చూస్తే మత్తయి సువార్తను మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో, ఇదిగో నాకు మొక్కు, ఈ లోకరాజ్యాలన్నిటిని నీకు ఇస్తానన్నాడు. ఎవరితో అన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారితో అన్నాడు. ఏమన్నాడు? నీవు నాకు మొక్కుము, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా, లోకాధికారులు అన్నీ కూడా నీకు ఇస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? లోకం ఎలాంటిదంటే మనుషుని ఆకర్షించేది. ఇంకా చెప్పాలంటే ఈ లోకం ఎలాంటిదంటే మనుషుడికి కోరికలు పుట్టించేది. ఈ లోకం ఎలాంటిదంటే ఇంకా చెప్పాలంటే మనుషుల్లో లేని కోరికలు పుట్టించేది. సో ఇటువంటి లోకములో తన కళ్ళ ఎదుటి పెట్టుకుని మానవుడు జీవిస్తున్నాడు. లేదా ఇటువంటి లోకములో కన్నులు కలిగి జీవిస్తున్నవాడు ఉన్నాడు. ఆశలు కలిగినది, కోరికలు కలిగింది, లేని కోరికలు పుట్టించేటటువంటి లోకము యొక్క కన్నులు కలిగి మానవుడు జీవిస్తున్నాడు. అందుకంటే ప్రభు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అంటే అర్థం ఏంటి? ఆకర్షించబడుతున్న అనుభవాలు ఉన్నాయి. ఆ కన్నులు ఎలాంటివంటే లోక సంబంధమైన కన్నులు. ఈ లోక సంబంధమైన కన్నులు ఏముంది? ఆకర్షణీయమే ఉందే కానీ ఆకర్షించబడటం, లోకం అంటే లోకాన్ని ఆకర్షించుకోవటమే ఉంది కానీ మరొకటి లేదు, మరొక విధానం లేదు. ఈరోజు చాలామంది కన్నులు లోకం వైపు ఉండి ఆకర్షించబడుతున్నాయి. క్రీస్తు వైపు, దేవుని వైపు మళ్ళటం అన్నది కష్టమైపోయింది. లోకం చాలామంది కన్నులు ఎక్కడుండి? లోకంలో నుండి పోయి ఆకర్షించబడుతున్నాయి. లోకంలో ఉండటం ద్వారానే మన కళ్ళు లోకంలో ఉండటం ద్వారానే లోకం మనల్ని ఆకర్షించుకుంటుంది. అది ఫోన్ అయినా, అది టీవీ అయినా, అది సినిమాలైనా, టీవీ సీరియల్స్ అయినా, ఏవైనా సరే మానవుని ఆకర్షిస్తున్నాయి. దీనికి రా, దీనికి వచ్చేయి, ఇది బాగుందని ఆకర్షించే ఉంటాయి. ఈరోజు చాలామంది తమ కన్నుల ద్వారా లోకాన్ని ఆకర్షించబట్టే వారి జీవితాల్లో ఇంకా అంధత్వం కలుగు చేయబడి ఉంది. లోకము ఆ వ్యక్తి యొక్క కళ్ళకి అంధత్వం కలుగు చేసింది. ఈ లోకంలో లేదా లోకపు కళ్ళు కలిగి లోకంలో జీవించే కళ్ళు కలిగిన మానవుడు ఆ లోకపు కళ్ళ యొక్క జీవితం నుండి మార్చుకుని రావాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటాడు, నీ కుడి కన్ను నీకు అభ్యంతరపరిచిన ఏళ్ల దాన్ని పెరికివేయి.
నీ ఎడంకాలు నిన్ను అభ్యంతరపరిచిన వాళ్ళు తీసే, నీ కుడిచే నిన్ను అభ్యంతరపరిచిన వాళ్ళ దాన్ని తీసే, నీ కుడికాలు నిన్ను అభ్యంతరపరిచిన వాళ్ళు తీసే. ఎందుకంటే తీసేసుకుంటే అంగహీనుడివై వైకల్యం కలిగి నువ్వు పరలోకంలో ప్రవేశించడం గొప్పదా, 2 కన్నులు కలిగి నరకంలోకి వెళ్ళటం మంచిదా? ఈ కన్నులు ఎలాంటివంటే ప్రియులారా, 5వదిగా మొట్టమొదటిగా ఈ కన్ను ఎలాంటిది? చెడ్డ కళ్ళు, 2 చెడును ఆశీర్వదించేది, 2 సత్యము నమ్మనటువంటి కళ్ళు, 3 మందగిలినటువంటి దగ్గర నిల్చున్న వాటిని దగ్గర నిల్చున్న ప్రభుని కూడా గుర్తుపెట్టలేని కళ్ళు, 4 పొరలకు అమ్మబడినటువంటి కళ్ళు, 5 ఈ కళ్ళు ఎలాంటివి? లోకముతో నింపబడినటువంటి కళ్ళు. 6వదికి ఈ కళ్ళు ఎలాంటివంటే ప్రియులారా చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6 వచనం. ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండేట చూచినప్పుడు ఆమె దాన్ని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చిన, అతడు కూడా తిన్నును. ఇవి ఎలాంటి కన్నులు అంటే పాపపు కళ్ళు. ఎలాంటి కళ్ళు ఇవి? పాపపు కళ్ళు, పాపముతో నింపబడినటువంటి కళ్ళు. చూడండి, కళ్ళతో ఆ పండును తినటం ద్వారా ఏం జరిగింది? కళ్ళు తెరవబడుతూ వచ్చినాయి, పాపలు పడిపోతూ వచ్చాయి. ఈ కళ్ళు ఎలాంటివంటే పాపపు కళ్ళు, పాపముతో నింపబడింది. కొంతమంది చూస్తారు, చూసే చూపులోనే పాపం ఎక్కువ ఉంది. ఏదో ఆశించి, ఏదో శరీరాశలు బట్టి, కోరికలను బట్టి పాపంతో చూసేవాళ్ళు ఉంటారు. ఇలా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇవి ఎలాంటి కళ్ళు? పాపముతో నింపబడినటువంటి కళ్ళు. పాపంతోనే పూర్తిగా పాపం నింపబడింది. ఎందుకు ఆ మాట అంటున్నామంటే మనుషుడు ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునేంతవరకు ఈ కళ్ళే మానవుడికి ఆధారం. దేవుడు మానవుడికి ఆధారంగా ఉన్నాడు. మానవుడు ఆధారం చేసుకుని దేని బట్టి నడుస్తున్నాడు? మొదట కళ్ళు లేకపోతే ముంగడికి వెళ్ళగలుగుతాడా? లేదు. ఈ కళ్ళు ఎలా ఉండే మానవుడికి? ప్రతిసారి మానవుడు ఈ కళ్ళతో పాపం చేసే చాలా ఉండే. అందుకే ప్రభు వరకు నల్ల నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసేయమని ఎందుకు అన్నాడు? లేదా నీ ఎడం చేయగానే ఈ యొక్క ఎడం కాలుగా నిన్ను అభ్యంతరపరిస్తే ఎందుకు తీసేయమన్నాడు? ఎందుకంటే అది అభ్యంతరకరమైంది. పాపం అన్నది దేవుని దృష్టిలో అభ్యంతరకరమైంది. అభ్యంతరకరమైనటువంటి పాపపు జీవితం కలిగినటువంటి కన్నులతో మానవుడు జీవిస్తున్నాడు ఈరోజు. అదే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇది పాపపు కళ్ళు, దేవునికి అభ్యంతరకరంగా ఉండేవి. ఈ పాపపు కళ్ళ బట్టే ఏదైనా తోటలో నుండి ఎవరు? ఆదాము నెట్టివేయబడుతూ వచ్చాడు. ఈ పాపపు కళ్ళ బట్టే, ఈ పాపపు కళ్ళు తనకు రావటం ద్వారా, తన భార్యకి పాపపు కళ్ళు రావటం ద్వారా, పాపములో నింపబడిన కళ్ళు వారికి రావటం ద్వారా దేవుని సన్నిధిలో నుంచి నెట్టివేయబడ్డాడు. ఈరోజు క్రైస్తవులు ఎందుకు దేవుని రాజ్యం నుంచి త్రోసివేయబడతారంటే ఇదే కారణం. పాపపు కళ్ళ ఎదుటుండ పాపాన్ని తీసివేసలేక ఆ పాపంలో కూరుకుపోతున్నారు కాబట్టి దేవుని రాజ్యం నుంచి త్రోసివేయబడతారు. ఈరోజు మన కనులు ఎలా ఉండి పరీక్షించుకోవాలి. ఇది 6. 7వ విషయం ఏంటంటే మత్తయి సువార్త. ఈ కళ్ళు ఎలాంటివి? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29 వచ్చును. నీ కుడికన్ను 29. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఇది ఎలాంటి కన్నులంటే అభ్యంతరపరిచే కళ్ళు ఇవి. ఎలాంటివి? అభ్యంతరపరిచేవి. దేవుని కార్యాలు జరగకోకుండా ఆపేవి, దేవుని పనులు జరగకోకుండా ఆపేవి, లేదా మనం దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా కూడా అభ్యంతరపరిచేవి. ఈ కన్నులు ఎలాంటివంటే అభ్యంతరపరిచేవి. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా. చూడండి, రేపటి దినం మనం దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఆపే వాటిలో ఒకటేంటో తెలుసా? మన కన్నులే. ఈరోజు మన దేహానికి ఇమర్చబడినటువంటి కళ్ళే, మన కన్నులు బట్టే దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అభ్యంతరపరుస్తుందంట కళ్ళు. వీళ్ళు ఎట్టా దేవుని రాజ్యానికి వెళ్తారు? వీళ్ళు ఎలా దేవుని రాజ్యానికి వెళ్తారు? వారిలో నేను ఒక భాగాన్ని, వారి దేహంలో. మరి నేను వారి దేహం నుండి ఇలా చేస్తూ వచ్చాను తప్పులు, ఇలా పొరపాట్లు చేస్తూ వచ్చా, ఇలా తప్పుల్లో కూరుకుపోతూ వచ్చాం. మరి తన దేహం నుండేగా నేను ఇలా చేసింది. మరి నేను తన దేహం నుండి ఇలా చేసినప్పుడు తాను ఎలా పరలోకానికి వెళ్తాడని దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అభ్యంతరపరిచేది మన కళ్ళే. దేవుడు తన రాజ్యంలో తీసుకోవాలని ఇష్టపడుతున్న మనకి, దేవుడు తన రాజ్యంలో తీసుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళకోకుండా అడ్డుగిస్తుందే మన కళ్ళు. అభ్యంతరపరుస్తున్నాయి అంట. ఇతడు దేవుని రాజ్యానికి ఎట్ట వెళ్తాడు, ఈమె దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళిద్ది,
వీళ్ళు దేవుని రాజ్యంలో ఎలా కూర్చుంటారని చెప్పి అభ్యంతరపరుస్తున్నారంట. ఎవరు అభ్యంతరపరుస్తున్నారు? కళ్ళే. మన కళ్ళే మనం దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అభ్యంతరపరుస్తున్నాయి. వీళ్ళు వెళ్తానికి వీలు లేదు, వీళ్ళు దేవుని రాజ్యంలో ఉండటానికి వీలు లేదు, వీళ్ళు యోగ్యులు కాదు, వీళ్ళు అర్హులు కాదని చెప్పి మన కళ్ళు, మన దేహం అనుకుండా కళ్ళే అభ్యంతరపరుస్తున్నాయి అంట దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా. ఏమంటాడు? 29 వచ్చిన మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ కన్నులు చూడండి, ఈ కన్ను ఎలాంటిది? అభ్యంతరపరిచేది. దీని అభ్యంతరం ద్వారా ఏమవుతుంది? దేవుని రాజ్యంలో నుండి చదువు, నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన దాన్ని పెరిగి నీ వద్ద నుండి పారవేయము, నీ దేహము అంత్యం నరకంలో పడవేయబడు కంటే. అంటే అర్థం ఏంటి? ఆ కన్ను పెరికి వేయబడకపోతే, అభ్యంతరపరిచే కన్ను పెరికి వేసుకోకపోతే ఏమవుతుంది? నరకానికి వెళ్ళిపోతున్నావు. దాన్ని తీసివేసుకుంటే అది. ఈ కళ్ళు ఎలాంటివి అంటే అభ్యంతరపరిచేవి. దేవుని రాజ్యానికి దేవుని మందిరానికి రాకుండా అభ్యంతరపరిచేది ఈ కళ్ళే. దేవుని సన్నిధిలో వాక్యం చదవుకోకుండా అభ్యంతరపరిచేది ఈ కళ్ళే. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినకోకుండా దిక్కులు చూసేటట్టు చేసేది కూడా ఈ కళ్ళే. చాలామందికి వాక్యం చెబుతూ ఉంటామా, బైబిల్ని అసలు చూడరు, మనుషుల వైపు చూస్తారు. ఎవరన్నా కదిలినా, ఎవరైనా ఏదైనా చేసినా ఇక అటే చూస్తూ ఉంటారు. ఇక దేవుని వాక్యాన్ని విడిచిపెడతారు. అసలు దేవుని మందిరానికి ఎందుకు వస్తారో కూడా తెలియదు. దేవుని వాక్యం అంటే విలువ లేనప్పుడు ఇంకా దేవుని మందిరానికి రావటం దేనికి? చాలామంది అలా జీవించే వాళ్ళు ఉంటారు. చూడండి, ఇవన్నీ అభ్యంతరాలు. మన కన్నులు దేవుని వాక్యాన్ని చూడకోకుండా, మన కన్నులు దేవుని మాటలు చదువుకోకుండా, మన కన్నులు దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోకుండా, మన కన్నులే మనల్ని అభ్యంతరపరుస్తున్నాయి. అది చూడకూడదు, నువ్వు చూడొద్దు, ఎట్లా చూస్తావని. అవి ఎక్కడ అభ్యంతరపరుస్తున్నాయి? రేపటి దినం దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా నరకానికి వెళ్తానికి కూడా సహకరిస్తున్నాయి. దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అభ్యంతరపరుస్తున్నాయి. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి లేదని అభ్యంతరపరిచి మనల్ని నరకానికి పంపిస్తున్నాయి. 7 అంతల అనుభవం కలిగిన కళ్ళు. 1, ఈ కన్ను ఎలాంటిది? చెడ్డవి, చెడే కళ్ళ ఎదుట ఉంటుంది. 2, ఈ కళ్ళు ఎలాంటివి? సత్యము నమ్మనటువంటి కళ్ళు. 3, ఈ కళ్ళు ఎలాంటివి? మందగలిగినటువంటి కళ్ళు. 4, అంటే దగ్గర ఉండదు కూడా చూడలేనట్టు. 4, ఈ కళ్ళు ఎలాంటివి? పొరల గమ్మిని. 5, ఈ కళ్ళు లోకాన్ని చూసినటువంటి కళ్ళు. 6, ఈ కళ్ళు పాపముతో నింపబడినటువంటి కళ్ళు. 7, ఈ కళ్ళు దేవుని రాజ్యానికి వెళ్లకుండా అభ్యంతరపరుస్తున్నటువంటి కళ్ళు. ఇటువంటి కళ్ళని మానవుడు తెరవబట్టం కొరకు ప్రార్థించాలి. మనకి ఇటువంటి కళ్ళు ఉంటే మనకు తెరవబట్టడానికి, మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఉంటే వారు కళ్ళు తెరవబట్టడానికి ప్రార్థించాలి. అయితే ఎలీషా ప్రార్థన చేస్తూ వచ్చాడు. దైవజనుడైన ఎలీషా ఏమని ప్రార్థన చేశాడంటే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనంలో ఎలీషా ఏమంటాడు? 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవచేసను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని గుర్రముల చేతను, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇంతకుముందు ఎందుకు చూడలేకపోయాడు? ఇప్పుడు చూస్తున్నాడు. ఒకప్పుడు ఎందుకు చూడలేకపోయాడు? ఒకప్పుడు చూసినప్పుడు ఏమి లేవు, మరి ఇప్పుడు ఏముండయి? ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఓ రకంగా పర్వతములు, మరి అగ్ని రథాలు తన చుట్టూ ఉన్నాయి. మరి ఇంతకుముందు ఎందుకు చూడలేకపోయాడు? ఎందుకంటే ఇంతకుముందు తాను చూసిన చూపులో చెడ్డ చూపు ఉంది, అందుకే మంచిని చూడలేకపోతున్నాడు. ఇంతకుముందు తన చూపులో సత్యాన్ని చూసే చూపు కాదు, అది అసత్యాన్ని చూసే చూపు, అందుకని తన చూపు సత్యాన్ని చూడలేకపోయింది. ఇంతకుముందున్న చూపు మందగలిగినటువంటి చూపు, దగ్గరగా ఉన్న వాటిని కూడా చూడలేనటువంటిది. ఇంతకుముందున్న చూపు ఎలాంటిది? 4వదిగా పొరల గమ్మి ఉంది, అందుకే వాస్తవాన్ని చూడలేకపోతున్నాడు. 5, ఆ యొక్క ఇంతకుముందు ఉన్న చూపు ఎలాంటిది? ఆ కన్నులు ఎలాంటివంటే లోకానికి సంబంధించినటువంటి కళ్ళు. ఇంతకుముందు ఉన్న కళ్ళు ఎలాంటివంటే తనలో లోకం ఉంది కాబట్టి కన్నులు తెరవబడలేకపోతూ వచ్చినాయి. ఇంతకుముందు ఉన్న కళ్ళు ఎలాంటివి? పాపంతో నింపబడిన కళ్ళు. ఇంతకుముందు ఉన్న కళ్ళు ఎలాంటివి? అవి చూడగా అభ్యంతరపరుస్తున్నటువంటి కళ్ళు, నిజాన్ని చూడలేకుండా అభ్యంతరపరిచిన కళ్ళు. ఎలీషా ఈ 7 అంతల అనుభవం ఉన్న మనుషుడి కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా, ఒకే ఒక్క మాటలు ఇవన్నీ కలిసి ఉండయి. ఒకే ఒక్క మాటలు అన్నాడు, వాడి కళ్ళు తెరువు ప్రభా, వాళ్ళ కళ్ళ ఎదుట చెడ్డను తీసేయి, చెడు కార్యాలు తీసేయి, వారి కన్ను ఎదుట పాపం, వాడి కన్ను ఎదుటే ఏదైతే చెడు ఉందో అది మొత్తం తీసేయి.
వాడి కన్నులు సత్యాన్ని చూడలేకపోతున్నాయి, చూపించు. వాడి కన్నులు మా మందగిలినవి దగ్గర ఉన్నవాడిని కూడా చూడలేకపోతున్నాడు, చూసే కన్నులు దయచేయి. వాని కన్నులు చూడగా, వారి కన్నులు చూడ పొరల వంటి కన్నులు తేటగా పొరలు రాలిపోయి చూసేదడు చేయి. ఆ కన్నులు చూడగా పూర్తిగా లోకంతో నింపబడిన కళ్ళు, ఆ కళ్ళల్లో ఉన్న లోకాన్ని తీసేసి దేవుని సత్యాన్ని, దేవుని యొక్క మార్గం చూడటానికి సాయం చేయి. ఆ కళ్ళు పాపంతో నింపబడి పాపపు కళ్ళను తీసేసి పరిశుద్ధమైనటువంటి కళ్ళతో చూడటానికి సాయం చేయి. ఆ కళ్ళు చూడగా అభ్యంతరపరుస్తున్న కళ్ళు, దేవుని యొక్క సత్యవంతమైన కార్యాలను చూడకోకుండా అభ్యంతరపరుస్తున్నటువంటి కళ్ళు, ఆ కళ్ళని తీసివేసి దేవుని కార్యాలు స్పష్టంగా చూసే కళ్ళని ఆ పనివాడికి దయచే ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎలీషా ప్రార్థనలు ఎంత అనుభవాలు ఉన్నాయి. తాను తన పనివాడి కొరకు ప్రార్థించగా, తన పనివాని యొక్క కన్నులు తెరవబట్టని ప్రార్థించగా, తన పనివాని యొక్క కన్నులు తెరబట్టు కొరకు ప్రార్థించగా, 7 అనుభవం కలిగిన పనివాని యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా రాలిపోయి వాస్తవం చూడగలుగుతున్నాడు. ఇప్పుడేమంటాడు? ఏం జరుగుతుంది అక్కడ? ఎలీషా చుట్టూ పర్వతంలో మళ్ళీ అగ్ని రథాలు వేయబడుతున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాడు. అప్పుడు అసలైన కళ్ళు తెరవబడుతూ వచ్చింది. ఎప్పుడు? ఎలీషా ప్రార్థన చేసినప్పుడు. అంతకుముందు చూడన్నప్పుడు చూడలేకపోతున్నాడు, చూడలేని స్థితిలో ఉన్నాడు. చూడండి కదా, చూడలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఎలీషా పనివాని కన్నులు తెరవబట్టం కొరకు ప్రార్థించాడో, ఆ పనివాని కళ్ళ ఎదుట చెడిపోయింది, పనివాని కళ్ళ ఎదుట అసత్యం పోయింది, పనివాని కళ్ళ ఎదుట ఉన్నటువంటి మందగిలినటువంటి కళ్ళు పోయినాయి. ఇంకా ఆ పనివానిక మందగిలినట్టు జీవితం పోయింది. మా పనివాని ఎదుట పనివాని కొరకు ప్రార్థించగా పొరలు రాలిపోతూ వచ్చినాయి. ఆ పనివాని కొరకు ప్రార్థించగా లోకం పోతూ వచ్చింది. ఆ పనివాని కళ్ళ కొరకు ప్రార్థించగా పాపం పోతూ వచ్చింది. ఆ పనివాడి కళ్ళ కొరకు ప్రార్థించగా ఆ ఏదైతే అభ్యంతరపరుస్తున్న కళ్ళు పోయి నిజమైన దేవుని యొక్క దగ్గరికి రావడానికి సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేయగా ఏమవుతుంది? వాస్తవం కనబడుతుంది. ఈరోజు మనం కూడా ఎలీషాలాగా అనేకులు కూడా ప్రార్థించాలి. దైవజనుడు ఎలీషా ఎట్లా ప్రార్థన చేశాడు, అట్టి ప్రార్థన మనం కూడా చేయాలి. మన ఇంట్లో కూడా చెడు కళ్ళు కలిగిన వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో కాదు, మన సంఘంలో, మన కుటుంబీకులని ఎక్కడైనా సరే చెడు కళ్ళు కలిగిన వాళ్ళు ఉంటారు. సత్యాన్ని చూడలేని వారు ఉంటారు మన ఇంట్లో, మన కుటుంబీకుల్లో. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రభు, నా కుటుంబం చెడు, నా కుటుంబంలో కళ్ళన్నీ కూడా చెడునే చూస్తున్నాయి, నా కుటుంబంలో ఉండే కళ్ళన్నీ కూడా సత్యాన్ని చూడలేకపోతున్నాయి, నా కుటుంబంలో ఉండే కళ్ళన్నీ కూడా మందగిలిగా ఉన్నాయి, దగ్గరున్న ప్రభుని కూడా గుర్తెరగలేకపోతున్నాయి, నా కుటుంబంలో ఉండే కళ్ళు కూడా పూర్తిగా పూర్తిగా పొరలు కమ్మి ఉన్నాయి. ఆ పొరలు రాలిపోవాలి. ఏ పొరలైతే నా కుటుంబంలో కలిగి ఉండారో ఆ కళ్ళ ఎదుట నా కుటుంబంలో ఏ కళ్ళ ఎదుట పొరలు కలిగి ఉండవు, ఆ పొరలన్నీ కూడా రాలిపోవాలి. పొరలు కలిగిన కళ్ళ ఎదుట పొరలన్నీ రాలిపోవాలి. లోకంలో ఉన్న కళ్ళు నా కుటుంబీకులు ఉన్నాయి, ఆ కుటుంబాల్లో ఉన్న లోకము కలిగినటువంటి కళ్ళను ఆ పూర్తిగా లోకాన్ని తీసే కళ్ళ ఎదుట, ఆ కళ్ళలో పాపం ఉంది, ఆ పాపం తీసి, ఆ కళ్ళలో ప్రభా అడ్డగించే స్వభావం ఉంది, ఎదురాడే స్వభావం, అభ్యంతరపరిచేది, అది కూడా తీసివేయి. ఎలీషా ఈ రీతిలో ప్రార్థించగా దైవజనుడైన ఎలీషా ఆ పనివాని యొక్క కన్నులు 7 అనుభవం ఉండ, ఆ పనివాని యొక్క కళ్ళు తెరవబడి 7 అనుభవం జీవితం నుండి మార్చబడ్డాడు. ఈరోజు మనం కానీ, మన కుటుంబం కానీ, మనముండా ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబీకులు ఉన్న బంధువులు ఉన్న స్నేహితులుండా 7 అనుభవం కలిగినటువంటి పొరలు గమ్మినటువంటి మానవుల యొక్క 7 అంధత్వం కలిగినటువంటి కన్నుల యొక్క జీవితంలో ఎవరైతే జీవిస్తున్నారో, ఇటువంటి కన్నులు కలిగిన జీవితం కలిగిన మన కుటుంబీకులు మార్చబడాలి. వారు మార్చబడి నిజమైన సత్యాన్ని, వారి చుట్టూ దేవుడు ఎంత ప్రాకారాలు వేసాడు, వారి చుట్టూ వారిని దేవుడు ఎలా కాపు కాస్తున్నాడు, వారి చుట్టూ శత్రువు రాకుండా ఎలా కాపు కాస్తున్నాడు, ఆ సత్యాన్ని 7 అనుభవం కలిగిన కన్నులు కలిగిన వారు కళ్ళు తెరచుకొని చూచులాగా ప్రార్థన చేద్దాం. మానవులు తేటగా కళ్ళుతో ప్రభువుని చూడాలి. ప్రభు వారి ఎదుట అన్నీ సమకూర్చుని ప్రభుగా ప్రజలు చూడలేకపోతున్నారు. వారి ఎదుట దేవుడు సమకూర్చినవన్నీ ప్రజలు చూడలేకపోతున్నారు, ఎందుకంటే అంధత్వం కలిగి ఉంది. ఆ అంధత్వం నుండి దేవుడు అందరిని విడిపించడం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు వారి చుట్టూ ప్రభు చేసిన అద్భుతాలను చూసి ఆ అంధత్వం నుండి విడుదల పొంది ప్రభు చేసిన అద్భుతాలు అందరూ చూడులాగున ప్రార్థన చేద్దాం. అటు ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సాయం చేయను కాక ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి, ఆరంభించండి.